వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కిష్టుపురంలో బీపీ మాత్రం లేనందుకు ఆశా వర్కర్ బుల్ల కృష్ణవేణిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. అడ్డుకున్న ఆమె భర్త రామారావుపై పిడిగుద్దులు గుద్దారు. మామిడి మోహన్ రావు, మామిడి ప్రవీణ్, మామిడి కృష్ణారావు, మామిడి లలితమ్మ తన నైటిని చించేసి చితకబాదారని ఆశా వర్కర్ కృష్ణవేణి ఆరోపిస్తూ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. నిజాయితీగా విధులు నిర్వహిస్తుంటే ఇదేనా గుణపాఠమంటూ రోధిస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ సిఐ దాడి మోహన్ రావు వెల్లడించారు. నెక్స్ట్ మామిడి లలితమ్మ, మామిడి ప్రవీణ్ సార్. బాబుని కూడా ఇసిరేశారు సార్. సార్ అక్కడ సున్నమ్నాయుడు సారు చూశారు, వెళ్ళేసి నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తర్వాత మా దగ్గరికి రామ్మని చెప్పారు సార్. దానివల్ల నేను స్టేషన్కి రావాల్సి వచ్చింది. అక్కడికి నా చేతిలో డబ్బులు పెట్టేసి తీసుకుని వెళ్తాను, కానీ ఈరోజు ఊర్లో కూడా డబ్బుల దగ్గర రూపాయి నేను తీసుకోలేదు సార్. ఇంత సిన్సియర్గా చేసినందుకు ఈరోజు ఇంటి మీదకి వచ్చి నాకు ఇష్టసరం కొట్టారు సార్ వాళ్ళు. నాకు చిన్నమ్మాడు సార్ తెలుసు సార్, కావాలంటే అడగండి, మొన్ననే వెళ్ళాను సార్. లేదంటే స్మైల్ డాక్టర్ గారికి అడగండి, నా గురించి చెప్తారని. నేను అన్సిన్సియర్గా డ్యూటీ చేస్తానని పూండి మేడం దగ్గరికి వెళ్ళినా నాకు ఏ రోజు రూపించినా నేను ఎవరి దగ్గర తీసుకోను సార్. అలాంటిది ఈరోజు లాస్ట్కి టాప్లు కాయవలసి వచ్చింది వాళ్ళ చేతిలో. అయితే ఆవిడ పేరు మామిడి లలితమ్మ సార్. ఆవిడ ఏమన్నదంటే నాకు జ్వరం అమ్మ, మంచిగా మాట్లాడాడు సార్. ఫస్ట్ మాత్రం నాకు జ్వరం అమ్మ, ట్యాబ్లెట్స్ ఇవ్వు అని అడిగింది సార్. అడిగితే నేను ఏమన్నాను, ఇంట్లోకి వెళ్ళాను. మాకైతే మామూలు పారాసెటమాల్ 500 ఇస్తారు సార్, కానీ వాళ్ళు ఇప్పుడు రాలేదు కదా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఓన్ మెడిసిన్ డోలో ఇన్ని సిప్రో కలిపి తెచ్చిచ్చి వేసుకుంటే వారం తగ్గిపోతాయి అత్తమ్మ, ఇది వేసుకెళ్ళి అని చెప్పాను సార్. అయితే ఇతను అతను అన్నారు బీపీ ట్యాబ్లెట్స్ అడిగారు సార్. అడిగితే నేను అన్నాను అది ఎంత డోస్ ఏంటి అనేది మాకైతే తెలీదు, అక్కడ 104 వెహికల్ వచ్చిందని చెక్ చేసి ఇస్తారు కానీ మాకైతే ఇవ్వరు మామయ్య అని చెప్పాను సార్. అయితే స్వెట్స్ అలాగే వస్తే ఇవ్వలేదు అని అన్నారు సార్. అయితే స్వెట్స్ ఎవరికి ఊర్లో రాలేదు సార్, కావాలంటే మీరు ఎవరికైనా అడగండి అనేసి అన్నాను సార్. ఇక ఈ పెద్ద కొడుకు వచ్చేసి ఆ లంజా కూతురు ఏది ట్యాబ్లెట్లు ఇవ్వలేదని కొంచెం గలేసుకు తిప్పుకొచ్చేసి నైట్ పాటు లాగేసి తప్పకుండా గోర్మెంట్ కొట్టి ఒక్క టాప్ తన్నేశాడు సార్. నేను అక్కడ ఉన్న సీడీ మీద పడిపోయాను సార్. పడిపోయిన వెంటనే నేను అడుగుకి దెబ్బ తగిలిపోయింది. మా బాబు ఏడుచుకొని నాన్న అని పిలిస్తే ఇతను వచ్చారు సార్. అయ్యూపున నలుగురు కలిపేసి మా ఆయన కొట్టేశారు సార్. ఎవ్వరు లేరు, బాబు మా ఆయన నేనే. లలితమ్మ, మామిడి కృష్ణారావు అనేసి ఇద్దరు భార్య భర్తలు వచ్చారు సార్. వచ్చి ఆవిడ ఏమన్నదంటే నాకు జ్వరము ట్యాబ్లెట్లు ఇవ్వు అని అడిగింది సార్. అయితే మాకు ఇస్తే ఏంటంటే మామూలుగా పారాసెటమాల్ 500 ఇస్తారు సార్. కాకపోతే ఆవిడ ఎప్పుడు రాలేదు కదా అని చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళి ఓన్ మెడిసిన్ డోలో ఇన్ని నెక్స్ట్ సిప్రో కలిపేసి తెచ్చిచ్చి ఇవి వేసుకుంటే వేరంగా తగ్గుతాయి అత్తమ్మని నేను మంచిగానే చెప్పాను సార్. చెప్పినాక అతను ఏమన్నారంటే మరి బీపీ ట్యాబ్లెట్స్ అడిగారు సార్. అడిగితే నేను అన్నాను బీపీ ట్యాబ్లెట్స్ అయితే మాకు ఇవ్వరు, ఎందుకంటే అది ఎంత ఉందో ఏంటనేది అక్కడ 104 వెహికల్ దగ్గర చెక్ చేసి ఇస్తారు కాబట్టి అవైతే మాకు ఇవ్వరు, మా దగ్గర ఉండవు అని చెప్పాను సార్. ఆ తర్వాత ఆ స్వెట్స్ కూడా నువ్వు ఇవ్వలేదు వస్తే అనేసి అన్నారు సార్. అయితే ఊర్లో ఎవరికి కూడా రాలేదు, మీతో ఎవరెవరికి చెక్ చేస్తారో ఎవరికైనా అడిగేసి ఒకసారి కనుక్కోండి అనేసి అన్నాను సార్. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చి ఆ లంజా కూతురు కొంచెం ఘోరంగా అదొక వేరే సార్ కొంచెం తిట్టేసి ఆ లంజా కూతురు ట్యాబ్లెట్స్ ఇవ్వలేదా అనుకొని నైట్ పట్టు లాగేసి పట్టమని కొట్టి ఒక్క తాపు తన్నగానే నేను వెంటనే మా సీడీ మీద పడిపోయాను సార్. అప్పుడు బాబు ఏడుచుకొని వాళ్ళ నాన్నగారిని పిలిస్తే మా ఆయన వచ్చేటప్పుడు మా ఆయనకు కూడా నలుగురు ఒకసారి మీద పడిపోయి కొట్టేశారు సార్.